అమ్మ మనం ఈ పండుగ మొత్తం మాట్లాడుకున్నాం. ఉగాది పచ్చడి కోసం మాట్లాడుకోవడం మర్చిపోయాం. సో, ఉగాది పచ్చడి అసలు ఎలా చేసుకోవాలంటారు? ఈ నాగరిక కాలం టైంలోనే ఉగాది పచ్చడి గూడా అంటే 5 అనుకున్నాం గదా! మనం 4 చెప్పుకున్నాం. ఐదోది ఈ ఉగాది పచ్చడి దాన్ని తీసుకోవటం. ప్రసాదం అది. ఉగాది పచ్చడి కాదు. ఉగాది ప్రసాదం. మరి షడ్రు పచ్చడని పేరు అంటే పెట్టేసారన్నారు. పచ్చడి పచ్చడి అంటారు గానీ హ్మ్. ఉగాది ప్రసాదం. హ్మ్. ప్రసాదం ఇది ఎందుకన్నానంటే ఈ హ్మ్. ఉగాది ఈ పచ్చడిని తయారు చేసిన తర్వాత హ్మ్. ప్రప్రథమంగా తీసుకెళ్ళి ఎంగిల్ చేయకుండా దేవుడికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని, హ్మ్. ఆయనకి నైవేద్యం పెట్టుకుంటే గాని ఎవరు తీసుకోకూడదు. ఓకే. కాబట్టి అక్కడ అది ప్రసాదం. ప్రసాదంగా మారిపోయింది. నువ్వు హ్మ్. చేసింది పచ్చడే. హ్మ్. పచ్చడంటే రోట్లో ఏసి చెయ్యవు. కాబట్టి అవును. చేస్తాము. హ్మ్. మళ్ళీ అది దేవుడికి నైవేద్యం పెట్టేసరికి ప్రసాదంగా ప్రసాదం. అయిపోయింది. హ్మ్. ఉగాది రోజున ఏంటంటే అమ్మ ఉదయం స్నానం కార్యక్రమాలు అయిన తర్వాత హ్మ్. అసలు పరగడుపున ఏమీ తినకుండా హ్మ్. చక్కగా శుచి శుభ్రతతో స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి పూజ చేసుకుని హ్మ్. ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టుకుని అది సేవనం చేసిన తర్వాత ఏదైనా కాఫీ గాని టీ గాని కూడా తాగాలి. తాగాలి. ఓకే. అమ్మ చాలా మంది ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. అసలు ఆ ఉగాది పచ్చడి తినడం వల్ల వచ్చే లాభాలేంటమ్మా? లాభాలు సరే ఇప్పుడు చిన్న పిల్లలైతే అందులో ఉగాది పచ్చడిలో వేప పువ్వు కలుపుతాం కదా! అమ్మో! మేము తినము అనని అంటున్నారు. కానీ దాన్ని చేసే విధానంగా రుచిగా చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది తెలుసండి ఉగాది ప్రసాదం. ఎంత రుచిగా ఉంటుందో. ఎందుకంటే వగరు కలుస్తుంది. ఉగాది పువ్వు రుచి కలుస్తుంది. ఆ పరిమళం కలుస్తుంది. కొత్త బెల్లం కలుస్తుంది. కొత్త చింతపండు కలుస్తుంది. మామిడి ముక్కలు కలుస్తాయి. చెరుకు ముక్కలు కలుస్తాయి. తర్వాత అరటిపండు ముక్కలు గూడా కలుస్తాయి. తర్వాత ఇంకా వాళ్ళకనుగుణంగా అక్కడ ఏమేమి కొత్త కొత్త పంటలుంటాయి, ఏవైతే తినేవి ఉంటాయో అవి గూడా వాటిల్లో కలుసుకుంటారన్నమాట. షడ్రుచులు అంటారు కదా! ప్రధానంగా అయితే మటుకు కొత్త బెల్లం, కొత్త చింతపండు అంటే మళ్ళీ అన్ని పంటలు కొత్త కొత్తగా వచ్చేవి గదమ్మా! వేప పువ్వు, వేప పువ్వును గూడా అలాగే వేయకూడదు. వేప పచ్చడి చేసే విధానం కొద్దిగా ఉంది నేను చెప్తాను. చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే మెత్తగా నానిపోతుంది. దాన్ని అట్టాగే పిప్పితో వేయకుండా గుజ్జు తీసుకోవాలి. గుజ్జు మటికే తీసుకోవాలి. దేనితో అన్నా జల్లెడతో గాని దేనితో మెత్తటి గుజ్జొస్తుంది. ఆ గుజ్జుని సేకరించుకొని పక్కన పెట్టుకొని, చక్కగా బెల్లం గూడా పొడి చేసుకోవాలి. కొత్త బెల్లాన్ని పొడి గట్టి రెడీగా పెట్టుకోవాలి. వేప పువ్వుని చక్కగా తీసుకొచ్చుకొని, వేప మండలితో సుద్దా ఇట్ట నలిపితేనమ్మా రెక్కలు రాలుతాయి. మొగ్గాను దాంతో ఉన్న కాడలు, తొడిమిలన్నీ వేరుపడతాయి. అప్పుడు దాన్ని చాట్లో వేసుకొని చెరిగితే పువ్వు రెక్కల వరకే ముందుకొస్తాయి. ఆ పువ్వు రెక్కల్ని వేయాలి. అంతేగాని ఆ మొగ్గలతో, కాడలతో అలా వేయకూడదు. ఆ పువ్వుని వరకు వేసుకోవాలి. అట్లా మీరు చేయటం వల్ల వేప పువ్వులో మధ్యలో 5 రెక్కలతో ఉండి మధ్యలో ఒక పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి గూడా మనకి అందుతుంది. పుప్పొడి చాలా మంచిది. కాబట్టి అట్లా ముందు చాటతో చెరిగితే పువ్వొస్తుంది. ఆ పువ్వును గూడా వేసుకోవాలి. బెల్లము, చింతపండు, వేప పువ్వు ప్రధానం. తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నాలుగోదొచ్చేసింది గదా! తర్వాత ఏదైనా కొబ్బరి ముక్కలు గాని సన్నగా తరుక్కుని, తర్వాత చెరుకు ముక్కలు గాని, ఇలా అన్నీ మనం ఏది వేసుకోదలుచుకుంటే అది. అలా మనం తయారు చేసుకోవటం అనేది ఒక విధానం. చాలామంది తెలియక వేప పువ్వుని చెరగరు. అలాగే తీసుకొచ్చి వేసేస్తారు. అది మొగ్గలు మొగ్గలుగా దాంట్లో వేప పువ్వు ఒకవేళ ముదిరిందనుకోండి చిన్న చిన్న కాయలు గూడా వస్తాయి. కాబట్టి చెరుక్కోవటం అనేది మంచి పద్ధతి. చెరిగి వేసుకోవటం చాలా బావుంటుంది. దాన్ని శుచిగా ఎంగిలి చేయకూడదు. ఎంగిలి చేత్తో గాని, స్నానం చేయకుండా వేప పువ్వు ప్రసాదం తయారు చేసి పెట్టేసుకోవటం గాని ఇట్లా చేయకూడదు. శుచిగా ఎవరు చేయాలి? ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద ఆ వేప పువ్వు ప్రసాదాన్ని ఆవిడ తయారు చేస్తుంది. అంటే కుటుంబంలో ప్రత్యేకంగా వీళ్ళు చెయ్యాలి ప్రసాదం అని కూడా ఉంటదమ్మా? అంటే తయారు చేసి అక్కడ హ్మ్. పెట్టుకున్నా హ్మ్. ఆవిడ చేతి మీంచి పిల్లలందరూ తీసుకోవటం అనేది మంచి పద్ధతి. పని హడావుల్లో ఎవరైనా సరే నలుగురు ఇదిగా చేసినా గూడా ఒకళ్ళు వేప పువ్వు కోసి, ఒకళ్ళు బెల్లం కొట్టి, ఒకళ్ళు అది చేసి, ఇది చేసినా గూడా ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో తల్లి ముందు ఆవిడ చేతుల మించి తీసుకోవటం ముఖ్యమన్నమాట. ఎందుకు అన్న విషయాన్ని చెప్పుకుందాం. ఒక తల్లికి 10 మంది బిడ్డలుంటే అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు. ఒకళ్ళు కోపిస్తులుంటారు, ఒకళ్ళు శాంతపరులుంటారు కదా! రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. కానీ ఈ పిల్లలందరూ రకరకాల మనస్తత్వాలతో ఉన్న తల్లికొకటే కదా! ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో గూడా ఏముంది? నానా రకాల రుచులున్నాయి.
ఈ బిడ్డలు కూడా అలా ఉంటారు కదా. ఈ ఉగాది పచ్చడిలో నానా రకాలు రుచులున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నానా రకాల మనస్తత్వాలతో ఉన్నారు. కానీ ఇవన్నీ కలిస్తే ఒకటే కుటుంబం. అదే ఈ ఉగాది పచ్చడి. అదే మనం సేవిస్తున్నాం అని తల్లి పెట్టడంలో ఆ అర్థం ఉందన్నమాట. అది కూడా ఏంటి, భగవంతుడి పూజాది కార్యక్రమాలు చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. తల్లి ఇవ్వాలి. తర్వాత పిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళు పిల్లలందరికీ నూతన వస్త్రాలు ఇవ్వటం. ఇంట్లో అమ్మ పనిచేసే వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, లేకపోతే వ్యవసాయ కుటుంబంలో వాళ్ళ కింద పనిచేసే పాలేర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా నూతన బట్టలు పెట్టడం అనేది చాలా విశేషం ఉగాదికి. ఈ ఉగాది నుంచే తర్వాత కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, మళ్ళీ చెప్పుకుందాము. ఇట్లా పెట్టడం, ఈ బట్టలు తీసుకుని పెద్దవాళ్ళ ఆశీస్సులు పిల్లలు తప్పకుండా తీసుకుని తీరాలి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం కదమ్మా. మళ్ళీ ఈ సంవత్సరం అంతా చక్కగా మీ ఆశీస్సులతో, మీ నీడలో మేము బతకాలి, మీకు అండదండలతో మేము ఉండాలి, ఈ ఉగాది పచ్చడిలోనే మేమందరం కలిసి ఉంటాం, నిడమొహం పెడమొహంగా ఉండం, ఏకమనస్తత్వాలతో ఉంటాము అని చెప్పటమే ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ ఉగాది రోజు చేయకూడని పనులు అంటే ఏమైనా ఉన్నాయమ్మా? ఉగాది రోజున చేయకూడని పనులు అంటే నీచు గట్టా తినకూడదు. తర్వాత ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు, ఏదైనా పూజలు వ్రతాలు ఉంటే చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన పనులు చేసుకునేవి కూడా చెప్పుకుందాము. ఇప్పుడు ఏదన్నా మనం వ్యాపారాలు సంస్థలు ఉంటాయి కదమ్మా, దస్త్రము అని పెడతారు. అంటే పద్దు పుస్తకాలు, జమా ఖర్చులు రాసుకునే పుస్తకాలు ఉంటాయి కదా, అవి కూడా ఈ రోజును పెట్టుకుని దేవుడి దగ్గర పూజ చేసుకోవటం ప్రారంభిస్తారు. అందుకే మీరు చూడండి, మార్చి నెలలో మీకు బ్యాంకు వాళ్ళు కూడా లెక్కలు చూస్తారు కదా. అప్పటి నుంచి వచ్చిందే ఈ ఆచారం. అకౌంట్స్ చూస్తున్నాము, మాకు బ్యాంకుల్లో ఖాళీ లేవు, బ్యాంకు వర్కర్లందరూ మేము బిజీగా ఉన్నాం అని అంటారు కదా, చెక్కింగ్లు జరుపుకోవటం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఈ ఉగాది రోజు దస్త్రం పెట్టుకోవటం అని అంటారు. ఆ దస్త్రం పెట్టుకోవటం విధానం కూడా, మీరు జమా ఖర్చులు పుస్తకాలు ఉంటాయి కదండి, అవి ముందుగా తీసుకొచ్చుకుని చిటికెడు పసుపు కుంకుమ రాసి బోమ్మని రాసుకుని బ్రాహ్మణ్ణి పిలుచుకుని చక్కగా యథావిధిగా పూజాది కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తాడు. ఎలా చేయాలి అంటే పూజాది కార్యక్రమం దంపతులు కూర్చుని చేసుకుంటారు. దంపతులు కానీ ఎవరైతే ఈ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు, రైతు అయినా కూడా కొన్ని లెక్కలు అవి రాసుకుంటాడు కదా, పంట ఏంటి, ఆదాయం ఏంటి, పురుగు మందులు ఎంత కొట్టాం, మందు కట్టలు ఎన్ని వేసాం రాసుకుంటారు కదా, వాళ్ళకు కూడా అవసరమే కదా. ప్రతి వ్యాపారస్తుడికి అవసరమైంది జమా ఖర్చులు రాసుకోవటం. దీన్నే దస్త్రం పెట్టడం అంటారు. ఉగాది రోజున పెడతారు తప్పకుండా. పొద్దున పూటే బ్రాహ్మణ పిలుచుకుని దస్త్రం పెట్టే కార్యక్రమం కూడా ఈ ఉగాది రోజు చేసుకోవటం అనేది చాలా విశేషమైంది. అమ్మ, ఈ ఉగాది రోజు కొంతమంది కొత్త వస్తువు కొనడం ఇలా చేస్తుంటారు, వాహనాలు కొనడం కానీ కొత్త వస్తువు ఇంట్లో ఏదైనా కొనడం చేస్తుంటారు. అసలు ఎందుకమ్మా ఆ రోజు అంత ప్రత్యేకమైనది అంటారు? అంటే కొత్త సంవత్సరం కదా, మనం ఈ రోజు కొత్త సంవత్సరంలో కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొంటాము అని. డబ్బున్న వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు కదా, లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం కదా. శక్తి కొద్ది కొనాలని రూల్ ఏం లేదు, కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటాము. నూతన సంవత్సరం కదా, నూతన వస్తువు శుభం అన్న ఉద్దేశంతో చేయటము. ఒకవేళ కొత్త వస్తువు కొనుక్కోలేకపోతే మీ దగ్గర ఏవైతే అంటే వాహనాల విషయంలో కానీ వాటిని తీసుకెళ్ళి చక్కగా పూజ చేయించుకోండి. ఏ గుడికైనా తీసుకెళ్ళి వాహన పూజ చేయించుకోండి, సరిపోతుంది. సరేనా? అదమ్మా. అంటే అమ్మ, అప్పట్లో అంటే వేరు, ఇప్పట్లో అందరూ ఇంగ్లీష్ క్యాలెండరే ఫాలో అవుతున్నారు. అవునవును. ఉగాది అనేది ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం అని కాకుండా ఇంగ్లీష్ ది పాటిస్తూ ఆ రోజు రంగులు పూసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? ఇది మొదటి నుంచి లేదు కదా, ఆది నుంచి లేదు కదా. జనవరి ఫిబ్రవరి నెలలు అనేవి మనకి ఇంగ్లీష్ వాళ్ళ టైం నుంచి మనం ఇది ఆచరిస్తున్నాం. అంటే కొన్ని దేశాల రీత్యా కూడా మనం ఆచరిస్తోందన్నమాట జనవరి 1 కదా. అది వేరే ఇది వేరే. అయితే మనందరికీ ఈ ఉగాదే మనకి సంవత్సరం పండగ. అసలు మన నెలలు ప్రారంభమయ్యేది కూడా చైత్ర వైశాఖంతోనే ప్రారంభం అవుతాయి, జనవరి ఫిబ్రవరితో మటుకు కాదు. సో చాలా మందికి ఇది తెలియక ఆ రోజే పండగ లెక్క సెలబ్రేట్ చేసుకుంటారు, న్యూ ఇయర్ రోజు. శుభాకాంక్షలు కూడా జనవరి 1 చెప్పుకుంటారు, కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది మటుకు ఉగాదికే. గ్రీటింగ్స్ పంచుకున్నా, మీరు ఏది చేసుకున్నా కూడా మన సాంప్రదాయం సంస్కృతి అయితే ఇదేమా. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు.